నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. దేశ భద్రతలో నారీ శక్తి తడాఖా. ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ భారీ షెల్లింగ్. 3 రోజుల పాటు ఏకధాటిగా పోరు. మహిళా జవాన్ల దెబ్బకు దాయాది పరుగులు. ఏకధాటిగా 3 రోజులు 7గురు మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీని ముప్పతిప్పలు పెట్టారు. ఆఖరికి వారు బ్రతుకు జీవుడా అంటూ పారిపోయేలా చేశారు. మహిళా బీఎస్ఎఫ్ జవాన్ల ధైర్య సాహసాలను చూసి పాక్ సైన్యం మూటముళ్లే సర్దుకుని నిష్క్రమించింది. దీంతో ప్రస్తుతం మహిళా జవాన్ల తెగువపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశ భద్రతలో నారీమణులు తమ తడాఖా చూపిస్తున్నారు. కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక వింగ్ కమాండర్ వ్యోమికా సింగే కాదు, భారతీయ సైన్యంలో వెన్నుచూపని వనితలెందరో ఉన్నారు. సాహసమే ఊపిరిగా సరిహద్దుల్లో మహిళా జవాన్లు పహారా కాస్తున్నారు. అంతేకాదు, శత్రుదేశం సైనికులకు చుక్కలు చూపిస్తున్నారు కూడా. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కీలక ఆపరేషన్ సమయంలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా బండారి నేతృత్వంలో 6గురు మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు అఖ్నూర్ సెక్టార్ వద్ద 2 ఫార్వర్డ్ పోస్టుల్లో పహారా నిర్వహించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు చెందిన సియాల్కోట్ ప్రాంతంలోని పోస్టుల్లో దళాలు జరిపిన కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 3 రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఈ కాల్పుల్లో పాక్ సైన్యం కాల్పులను ప్రతిఘటిస్తూనే శత్రువు డ్రోన్లు, మోటార్ షెల్స్ ను కూల్చివేశారు. మహిళా జవాన్ల కాల్పుల ధాటికి కేవలం 150 మీటర్ల దూరంలో పాక్ సైన్యం వెనక్కు తగ్గింది. అంతేకాదు, తమ స్థావరాలను వదిలి వెళ్లిపోయారు శత్రు సైనికులు. ఇంతటి శక్తి సామర్థ్యాలను చూపించిన అసిస్టెంట్ కమాండెంట్ నేహా బండారి బీఎస్ఎఫ్ లో చేరి కేవలం 3 సంవత్సరాలే. ఇక మిగతా 6గురి జవాన్లో 4 2023 సంవత్సరంలోనే బీఎస్ఎఫ్ లో చేరారు. పంజాబ్ కు చెందిన మంజీత్ కౌర్, మల్కిత్ కౌర్ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఫార్వర్డ్ పోస్టుల దగ్గర విధులు నిర్వహించారు. ఇక పశ్చిమ బెంగాల్ కు చెందిన స్వప్న రాథ్, శాంపా బసాక్, జార్ఖండ్ కు చెందిన సుమి జెక్స్, ఒడిశాకు చెందిన జ్యోతి పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ప్రస్తుతం వీరి ధైర్య సాహసాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది.